ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ద్వారా రైతులకు వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం పట్ల జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రైతు నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని పటాకులు పేల్చారు. ఈ సందర్భంగా వారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జట్టి లింగం, ఆలూరి మహేందర్ రెడ్డిలు మాట్లాడారు. మేటిపల్లి పట్టణం మండలంలో మొత్తం 18,072 మంది రైతులకు గాను 17,60,97,828 రూపాయల రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు వారు తెలిపారు. అంతేగాక రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ చెల్లించడంతో రైతులు సంతోషంగా ఉన్నట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 9 రోజుల క్రితం ఏదైతే రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి 9 రోజుల లోపలనే 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు 9 లక్షల కోట్ల రూపాయలను ఇప్పటివరకు ఈరోజు వరకు మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల రైతులకు రైతు భరోసా పథకం అనేది సద్వినియోగపరిచే రైతులకు ఎంతో సహాయపడుతుంది. కాబట్టి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మా కొరుట్ల నియోజక ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు గారి ఈరోజు వారి రాష్ట్ర టీసీసీ ఆదేశాల ప్రకారం ఈరోజు రైతు భరోసా పండుగను ఘనంగా మేము మెట్పల్లిలో మా మండల రైతు నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి కూడా వారందరూ కూడా మేము ఈరోజు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందు కూడా రైతులు మంచి వర్షాలను కురిసి మంచి పంటలు పండించి ఇలాగే మంచి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి కార్మికుల నుంచి మొదలు ప్రతి వ్యాపారవేత్త దాకా ఇలా వ్యవసాయం బాగుంటేనే పరిశ్రమలు బాగుంటాయి, వ్యాపారస్తులు బాగుంటారు, కార్మికులు బాగుంటారు, ఉద్యోగులు బాగుంటారు. కాబట్టి ముందు రైతులందరికీ మంచి వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ సెలవిస్తాం. ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ చాలా సంతోషంగా పండుగ వాతావరణంలో పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 9 రోజులలో ప్రతి రైతుకు ఎంత భూమి ఉంటే అంత రైతు భరోసా నిధులు జమ చేస్తాయని చెప్పిండు. ఆ విధంగా ఈరోజు జమ చేయడం జరిగింది. ఈ రోజు వరకు ఇంతకుముందు రైతులకు రుణమాఫీ చేసిండు, అదేవిధంగా రైతు భరోసా, వీటి నిధులతోటి ఇప్పుడు గత ప్రభుత్వాలకు ఇప్పుడు తేడా ఏంటంటే గతంలో రైతు బంధు కాలం సీజన్ ప్రారంభమైన ఖరీఫ్ మొదలైన మొదటిసారి వేయకపో మధ్యలో వస్తుండే, చివరి వరకు వస్తుండే. కానీ ఈసారి మొదటిసారి ఖరీఫ్ ప్రారంభ దశలనే ఈ రైతు భరోసా నిధులు జమ చేయడం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ నిధులతోటి రైతులు విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ కొనుక్కొని ఏ ఇతర వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా ఇవాళ రైతులు వాళ్ళ ఆత్మ గౌరవంతో వ్యవసాయం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలో అంతా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా కొరుట్ల నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు, కొమ్మిరెడ్డి కరం గారుల ఆధ్వర్యంలో వాళ్ళ అన్ని మండల కేంద్రాలలో రైతు భరోసా కేంద్రాల్లో రైతులు ఉద్యమం మేము చేసుకుంటున్నాం. ఈరోజు మెట్పల్లిలో నరసింహనగర్ నాయకత్వంలో ఇది ఏదైతే ఉన్నదో జరుపుకోవడం చాలా సంతోషం రైతులందరం. ఎందుకంటే ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతికే రోజులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందో రైతులను రాజు చేస్తామని